అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తెలుసుకుందామా? మొదలుపెట్టాం కదా, తప్పకుండా తెలుసుకుంటాం. మన జీవితాన్ని మనమే మార్చుకుంటాం కూడాను. మన పిల్లల జీవితాన్ని కూడా మనం మారుస్తాం. మనకు కావలసినట్టుగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. అది ఇప్పుడు తెలుసుకున్నాం కదా, తప్పకుండా మనం సాధిస్తాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? డాక్టర్ జాన్ డెమార్టిని ఈ రహస్యానికి సంబంధించిన విషయాలని, మన మనసుకున్న శక్తిని, మన సంకల్పాలకున్న శక్తిని దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి. మనం చెయ్యవలసిందల్లా కళ్ళు తెరిచి చూడటమే. లీసా నికోల్స్. ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు అంతటా చూడగలరు. అన్నింటినీ నీ వైపు ఆకర్షించుకుంటున్నారు. మనుషులని, ఉద్యోగాన్ని, పరిస్థితులను, ఆరోగ్యాన్ని, సంపదను, అప్పును, ఆనందాన్ని, మీరు నడిపే కారును, మీరు నివసించే సముదాయాన్ని, వీటన్నింటినీ మీరు మీ వైపుకు ఒక అయస్కాంతంలా ఆకర్షించుకుంటున్నారు. మీరు దేన్ని గురించి ఆలోచిస్తారో అది జరిగేటట్లు చూస్తారు. మీ తలకాయలో తలెత్తే ఆలోచనలు మీ జీవితంగా బహిర్గతమవుతాయి. ఈ విశ్వం చేర్చుకుంటుందే కానీ బహిష్కరించదు. ఆకర్షణ సిద్ధాంతం నుంచి దేనిని బహిష్కరించటానికి లేదు. మీలోని బలమైన ఆలోచనలకు మీ జీవితమే ఒక అర్థం. ఈ గ్రహం మీద ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి. మనుషులకున్న ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్లకు విచక్షణ జ్ఞానం ఉంది. వాళ్ళకి తమ ఆలోచనలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలని ఉద్దేశ్యపూర్వకంగా తమ మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి కూడా ఉంది. డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్ క్వాంటం భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు, పురస్కారాలను గెలుచుకున్న రచయిత. నన్ను నేను నమ్మించుకునే ఉద్దేశ్యంతోనో కాల్పనికమైన వెర్రితోనో మాట్లాడటం లేదు. చాలా లోతైన మౌలికమైన అవగాహనతోనే మాట్లాడుతున్నాను. క్వాంటం భౌతిక శాస్త్రం కూడా నిజానికి ఈ అన్వేషణనే సూచించటం మొదలు పెడుతుంది. మనసు ప్రవేశించని విశ్వమంటూ ఉండదని అది అంటుంది. అంతేకాదు, మనం దేన్నైతే చూస్తున్నామో దానికి అసలు కారణం ఇచ్చేదే మన మనసని అంటుంది. ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ ఉదాహరణని గురించి మీరు కనుక ఆలోచిస్తే డాక్టర్ వుల్ఫ్ చెప్పే మాటలకి దానికి ఎంత చక్కటి సంబంధం ఉందో మీకు అర్థమవుతుంది. మీ మనసు ఆలోచిస్తే దాని తాలూకు చిత్రాలే మీ జీవితానుభవంలో ప్రసరింపబడతాయి. మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకోవటమే కాక మీ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో చాలా బలమైన పాత్ర వహిస్తాయి. ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి ప్రాముఖ్యత, శక్తి లేనివారని మీరు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీ మనసే నిజానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆకారాన్నిస్తోంది. గత 80 ఏళ్లకు పైగా క్వాంటం భౌతిక శాస్త్రంలో చేసిన అద్భుతమైన అన్వేషణలు, పరిశోధనలు గమనిస్తే మనిషి మనసుకు ఉన్న సృష్టించే శక్తి ఎంత అగాధమైనదో మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోగలుగుతాము. వాళ్ళు కనుక్కున్న విషయాలు ఈ ప్రపంచంలోని అతి గొప్ప మేధావులు చెప్పిన మాటలకు సమానమైనవి. కార్నెగీ, ఎమర్సన్, షేక్స్పియర్, బేకన్, కృష్ణ, బుద్ధుడు చెప్పిన మాటలు ఇవే. బాబ్ ఫ్రాక్టర్. మీకు ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే దాన్ని మీరు తోసిపుచ్చవచ్చని అర్థం కాదు. మీకు విద్యుత్ అర్థం కాకపోవచ్చు, అయినా దానివల్ల పొందే సౌకర్యాలను మీరు అనుభవిస్తున్నారు. నాకు కూడా అదే ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ నాకు ఒక విషయం తెలుసు.
మీరు ఒక మనిషి కోసం విద్యుత్తు సాయంతో వంట చేయవచ్చు. అలాగే ఆ మనిషిని కూడా విద్యుత్ సాయంతో కాల్చవచ్చు. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ చాలాసార్లు ఈ గొప్ప రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోవటం మొదలుపెట్టేసరికి తమకున్న వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ చూసి వాళ్ళు భయపడతారు. ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా ఒక అనుకూలమైన ఆలోచన 100 రెట్లు ఎక్కువ శక్తి కలదన్న సంగతి వాళ్ళు గ్రహించాలి. దీన్ని వైజ్ఞానిక పద్ధతిలో రుజువు కూడా చేశారు. అప్పుడు అక్కడితో కొంతవరకు వాళ్లకు ఉన్న ఆందోళన తగ్గుతుంది. మీ జీవితంలోకి ఏదైనా వ్యతిరేకతను తీసుకురావడానికి మీరు ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు, అది కూడా విడవకుండా చెయ్యవలసి ఉంటుంది. కానీ మీరు అలా వ్యతిరేకమైన ఆలోచనలే చాలా రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే అవి తప్పకుండా మీ జీవితంలో కనపడటం మొదలు పెడతాయి. వ్యతిరేకమైన ఆలోచనల గురించి మీరు ఆందోళన చెందితే మరింతగా వ్యతిరేకమైన ఆలోచనల గురించి ఆందోళన పడతారు. అవి అలా ఎన్నో ఇంతలు పెరిగిపోతాయి. ఇప్పుడే మంచి ఆలోచనలు చేస్తానని మీరు నిర్ణయించుకోండి. అదే సమయంలో మీ మంచి ఆలోచనలు చాలా శక్తివంతమైనవని, చెడు ఆలోచనలు బలహీనమైనవని ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటండి. లీసా నికోల్స్ మీ ఆలోచనలన్నీ వెనువెంటనే నిజమవనందుకు ఆలస్యం అవుతున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి. అలా కానట్టయితే మనం చిక్కుల్లో పడతాం. ఆలస్యం అవటం అనేది మీకే మంచిది. మీరు మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకొని చూసుకోవటానికి అది అవకాశాన్నిస్తుంది. మీకేది కావాలో సరిగ్గా ఆలోచించుకొని కొత్తగా ఎంపిక చేసుకోవటానికి సమయం ఇస్తుంది. మీ జీవితాన్ని సృష్టించుకోవటానికి కావలసిన శక్తి అంతా ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నది ఈ క్షణమే. మీకు కొన్ని ఆలోచనలు వచ్చి అవి నిజమైతే అంత మంచి చెయ్యవని అనిపిస్తే ఈ క్షణమే మీ ఆలోచనల్ని మార్చుకోవచ్చు. మునుపటి మీ ఆలోచనలని తుడిచివేసి వాటి బదులు మంచి ఆలోచనలు చెయ్యవచ్చు. సమయం మీకు సాయం చెయ్యటం వల్ల మీరు కొత్త ఆలోచనలు చేసి కొత్త ఫ్రీక్వెన్సీని ఇప్పుడే ప్రసరింపచేయవచ్చు. విన్నారు కదా? అర్థమైంది కదా? మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం. వాళ్ళ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. రేపటి కోసం, నా కోసం ఎదురు చూస్తూ ఉండండి. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.